నమస్తే నాగేశ్వర్ గారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక 11,440 కోట్ల రూపాయలని కేంద్రం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయిస్తే అది మేమే బతికించాం, మళ్ళీ విశాఖ ఉక్కుకు ఊపిరి ఊదాం అంటూ కూటమి నేతలందరూ కూడా అన్ని పార్టీలు కూడా క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. కానీ రీసెంట్గా ఒక వార్త చూస్తూ ఉన్నాం సార్, ప్రైవేటీకరణపై ముందడుగే, అంటే ప్రైవేటీకరణకు అనుకూలంగానే కేంద్రం స్టాండ్ ఉండబోతోంది అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్పై మారని కేంద్రం వైఖరి చూపించండి ఒకసారి. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదు అంటూ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అడిగిన ప్రశ్నకు దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెస్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శి అజయ్ నాగ్పాల్ స్పష్టంగా వెల్లడించారు అని చెప్పేసి. సో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా మళ్ళీ ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు సార్. ఎందుకు సార్ ఒకసారి వెనక్కి అంటారు, ఒకసారి ముందుకు అంటారు, ఒకసారి ఊపిరి అంటారు, తర్వాత ఇది అంటారు, ఎలా అర్థం చేసుకోవాలి? అదంతా మనం అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన రోజు కూడా నేను ఇదే చెప్పాను. ఇది కేవలం మనకు అర్థం కావాలి, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కొరకు ప్యాకేజా లేదా అందంగా ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి అమ్మటానికి ప్యాకేజా తేలాలి అని చెప్పి ఇక్కడే కూర్చొని మాట్లాడాను. మీరు పాత వీడియోలో ఉంటుంది క్లియర్గా. ఆ రోజు ఇదే అంశం పైన రైజ్ చేశాను. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టింది. ఆ నిర్ణయంలో మార్పు రానంత కాలం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. అందువల్ల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒక హైయెస్ట్ బాడీ. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మక అమ్మకము అని ఒక డిసిషన్ తీసుకున్నాక ఆ డిసిషన్ విత్డ్రా కాకుండా మళ్ళీ ఆ డిసిషన్ ఎవరు విత్డ్రా చేయగలుగుతారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్సే మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోగలుగుతుంది. అది వెనక్కు తీసుకోనంత కాలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని ఆ రోజు కూడా అన్నాను. ఇవాళ అనుభవం అదే కదా. ఇవాళ అడిగింది ఏంటి? గ్రీవెన్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్లో భాగంగా కార్మిక సంఘ నాయకుడు అడిగింది, గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మటానికి వ్యూహాత్మక అమ్మకం, స్ట్రాటజిక్ సేల్ అంటారు. స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ భాగస్వామికి మొత్తం స్టీల్ ప్లాంట్ అప్పచెప్పడం, దాన్నే స్ట్రాటజిక్ సేల్ అంటారు. అంటే ఇందులో వాటాలు అమ్మడము 20% వరకు 10% వరకు వాటాలు అమ్మడం కాకుండా స్ట్రాటజిక్ సేల్ అంటే వ్యూహాత్మక పార్ట్నర్, అంటే ఈ కంపెనీని మరో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అన్నట్టు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈ నిర్ణయం మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కదా, ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందా అని అడిగారు. ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందో అంటే యూనియన్, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీపం అనే శాఖకు చెందిన కార్యదర్శి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఏంటంటే ఎలాంటి మార్పు లేదు అని. అంటే ఇప్పటిదాకా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు మనకు చెప్పింది ఏంటి? కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రభావము, సో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి ఉదయం ఇవన్నీ చెప్పారుగా. ఇప్పుడు ఏంటి ఇది అబద్ధమని కేంద్ర ప్రభుత్వ స్టేట్మెంట్తోనే తేలిపోయింది కదా. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్తుంది స్ట్రాటజిక్ సేల్ అనేది మార్పు లేదు అని. మరి ఎందుకు మరి 11,440 crores ఇచ్చారు? నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు 2 రకాలు ఉంటుంది, ఉద్ధరించడానికైనా చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ప్లాట్ ఉంది, మీకు ఆ ప్లాట్లో మొక్కలు మొలిచాయి, ఇష్టమైన చెత్త ఉంది, 2 కారణాల రీత్యా దాన్ని మీరు క్లీన్ చేస్తారు. జేసీపీ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసేసి పాత చెట్లన్నీ తీసేసి నీట్గా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒకటి, అక్కడ మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాన్ని పునరుద్ధరించాలి, లేదు ఒక కాంపౌండ్ వాల్ పెట్టుకొని ఒక తోట ఒక ఏదైనా మొక్కలు వేయాలనుకుంటే మీరు దాన్ని ప్రొడక్టివ్గా వాడాలనుకున్నప్పుడైనా చేస్తారు, లేదు క్లీన్ చేసి అమ్మకానికైనా చేస్తారు. సో క్లీనింగ్ 2 కూడా ఒకే పని, చేసే పని ఒకటే, జేసీపీలు పెట్టి క్లీన్ చేయడం. కానీ జేసీపీలు పెట్టి క్లీన్ చేసే దేని కొరకు?
నేను దాంట్లో ఇల్లు కట్టడానికా అమ్ముకోవటానికా అని. అందువల్ల స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించడానిక, స్టీల్ ప్లాంట్ను ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి లాభసాటిగా అమ్మటానికా అనే ప్రశ్న నేను ఆ రోజు వేశాను. ఇవాళ ముస్తాబు చేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికే అని కేంద్ర ప్రభుత్వ సమాధానం వల్ల తెలిపింది. ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైంది అని. సో ఆశ్చర్యం బాధేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల పక్కకు పెట్టి మీ రాజకీయపరమైనటువంటి వైఖరి సమర్థిస్తారు. అది హిందీ భాష విషయంలో కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, అమరావతికి కేంద్రం సాయం రాకపోయినా కావచ్చు, స్టీల్ ప్లాంట్ అమ్మకమైనా కావచ్చు. అంటే తమకు రాజకీయ అవసరాలు ఉన్నాయి, తమ పార్టీ నేతల చుట్టూ ఈడీలు సిబిఐలు తిరగకూడదు కనుక మేము మోడీ ఏం చేసినా సమర్థిస్తాం, మోడీ కన్నా ఎక్కువ సమర్థిస్తాం అనే వైఖరి టీడీపీ జనసేనలు తీసుకుంటున్నాయి. ఇది ఆ పార్టీలకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి మనకు. ఇది స్టీల్ ప్లాంటు ఏమన్నారు, ఇది సెంటిమెంట్ అని చంద్రబాబు నాయుడు అన్నాడుక. పవన్ కళ్యాణ్ పోరాటంలో భాగస్వామయ్యారు కదా, గెలిచాక మేము 11,000 కోట్లు ఇప్పించామన్నారు కదా. నేను ఆ రోజు కూడా చెప్పింది ఏంటి అంటే అసలు స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటి. రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ అన్నారు కదా సార్, ఇక్కడ కుల భావన, రాష్ట్ర భావన, దాంతోపాటు స్టీల్ ప్లాంట్ భావన అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో స్టీల్ ప్లాంట్ దాని మీద ఫీలింగ్ ఎక్కువ ఉంది అని కూడా కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంటే ఆయన అన్నది కాదు, ఆయన అన్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మినహా ఆంధ్రప్రదేశ్లో మనకు రాష్ట్ర భావన లేదు అన్నాడు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఉందని అన్నాడు. స్టీల్ ప్లాంట్ భావన మినహా, ఆ ఒక్క విషయం మినహా మీకు మనకు రాష్ట్ర భావన లేదు, కుల భావన ఉంది అన్నాడు. ఒక్కటి. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఉంది, రాష్ట్రాన్ని పాలించే రాజకీయ నాయకులకు లేదు. రాష్ట్రాన్ని పాలించే నాయకత్వం ఇచ్చే రాజకీయ పార్టీలు ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో పిల్లి మొగ్గలే, అంటే పైకి ఒకటి లోపల ఒకటి చెప్పడమే తప్ప కాంక్రీట్గా కేంద్రంతో ఫైట్ చేసిన ఉదాహరణ గతంలో లేదు, ఇప్పుడు లేదు. అధికారంలో ఉన్న వారికి లేదు, ప్రతిపక్షంలో ఉన్న వారికి లేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారిపైన బాధ్యత ఉంటుంది. అందులో మీరు 11,000 కోట్ల ప్యాకేజ్ తెప్పించాం, అద్భుతం చేశాం, ఇది మా ఘన విజయం, ఇది చంద్రబాబు నాయుడుకున్న పలుకుబడికి విజయం, ఇవన్నీ చెప్పాను కదా. మరి ఇప్పుడు ఏమైంది? నేను అందుకే ఆ రోజు కూడా అన్నది, అన్లెస్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ విత్డ్రాస్ ఇట్స్ డిసిషన్, ప్రైవేటైజేషన్ అనేది ఉంటుంది. ఇక అసలు స్టీల్ ప్లాంట్కున్న సమస్య ఏంటి? స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి మొదటి సమస్య, ఈ నష్టాలకు మూలం స్టీల్ ప్లాంట్ అసమర్థత కాదు, స్టీల్ ప్లాంట్లో ప్రొడక్టివిటీ లేక కాదు, స్టీల్ ప్లాంట్ కార్మికుల సామర్థ్య లోపము కాదు. దీనికి మూల కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్కు బయట మార్కెట్లో ఉన్న స్టీల్ కన్నా కూడా కాస్ట్లీ, ఒక 10% ఖరీదైంది. కానీ అడ్వాన్సులు ఇచ్చి స్టీల్ కొనుక్కుంటారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తుంటారు కస్టమర్స్. అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్, 10% పైగా ధర ఎక్కువ ఉన్నా కూడా అడ్వాన్స్ ఇచ్చి ప్రొడక్ట్స్ కొనుక్కునేంత స్థాయి స్టీల్ ప్లాంట్ది. సో దానికి ప్రొడక్షన్ కెపాసిటీ చూసినా 7.2 మిలియన్ టన్స్, 20 మిలియన్ టన్స్ వరకు పెంచుకోవచ్చు. 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. సో ఒక నేచురల్ హార్బర్ ఉంది పక్కన. కానీ అక్కడ దానికి మరి ఎందుకు నష్టాలు వస్తున్నాయి? నష్టాలు రావటానికి మూల కారణం మిగతా ప్రభుత్వ రంగ ప్లాంట్లకైనా ప్రైవేట్ ప్లాంట్లకైనా ఖనిజ వనరు, అంటే ఈ స్టీల్ ప్రొడక్షన్లో కీలకమైంది ఐరన్ ఓర్. ఈ ఐరన్ ఓరు ఉండాలి మెయిన్. సో ఐరన్ ఓర్ అనేది ముడి పదార్థం, రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ కొరకు ఇప్పుడు మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీసుకున్నా, ఇతర ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు తీసుకున్నా, ప్రభుత్వమే వాటికి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తుంది. అంటే ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకే తవ్వుకునేలా ఇనుప ఖనిజం నిక్షేపాలు ఇస్తుంది. ఇలా క్యాప్టివ్ మైన్స్ ఉంటే 500-600 అవుతాయి ప్రొడక్షన్ కాస్ట్ ఒక టన్ను రా మెటీరియల్కు. అదే స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల 6,000 దాకా కూడా పెడుతుంది, 4,000 to 6,000 పెడుతుంది. అంటే ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అయ్యే రా మెటీరియల్ కాస్ట్ కన్నా ప్రభుత్వ రంగంలో ఉండే విశాఖ స్టీల్ ప్లాంట్కు రా మెటీరియల్ కాస్ట్ 8 to 10 times ఎక్కువ ఉంటుంది. సో ఇది మూలం.
మీరు ఒక్కసారి క్యాప్టివ్ మైన్ స్టీల్ ప్లాంట్ కేటాయించండి, విశాఖ స్టీల్ ప్లాంట్లో అసలు లాసెసే ఉండవు. అంటే కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రమే తన విధానాల ద్వారా నష్టాలు ఉంచుతుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు సిగ్గుపడాలి, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. అయ్యా ప్రైవేటు ప్లాంట్లకు క్యాప్టివ్ మైన్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎందుకు క్యాప్టివ్ మైన్ లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ కండిషన్ పెట్టాడు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ కండిషన్ పెట్టాడు? ఇవాళ ఎన్డీఏకు తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏ ప్రభుత్వ మనగడే ప్రశ్నార్థకమవుతుంది. మీరు ఈ మాట ఎందుకు అడగరు? మా విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్ ఇవ్వాల్సిందే. ఈ ప్రశ్న ఎందుకు అడగరు? ఇదే తమిళనాడు అయితే డిఎంకేలు, ఏడిఎంకేలు, డిఎండిఎంకేలు, ఎండిఎంకేలు, టీఎంకేలు, టీవీకేలు అందరూ కలిసి వెళ్ళి కొట్లాడేవారు. ఇక్కడ మన గోలల్లా మన పంచాయతీ తప్ప వీని వాడు తిట్టుకుంటూ వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ ఓ 2 టీవీ ఛానల్ ఇటువైపు, ఒక టీవీ ఛానల్ అటువైపు, 2 పేపర్లు ఇటువైపు, ఓ పేపర్ అటువైపు, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటూ తప్ప మనకెందుకు స్టీల్ ప్లాంట్ అవసరమే ఉన్నది, మనకు ప్రత్యేక హోదా అవసరమే ఉన్నది, మనకు మెట్రో అవసరం ఉన్నది, మనకు అమరావతి అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనకు కులం ఉంటే చాలు కదా, కులం కొట్లాట తప్ప మనకి ఇంకా వేరేది ఏం అవసరం ఉన్నది? ఆ స్థాయికి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ప్రజలు తప్పు కాదు, ప్రజలు ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కావాలని కోరుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు విజ్ఞప్తి ఏంటంటే మీ డబుల్ ఇంజన్ సర్కార్ను ఉపయోగించుకొని మీరు క్యాప్టివ్ మైన్స్ తీసుకురండి. ఇది శాశ్వత పరిష్కారం వస్తే. లేకపోతే ఏం జరుగుతుందంటే నేను ఆ రోజు కూడా చెప్పాను, 11,000 కోట్లు ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు పిలిపించాడు, మీకు గుర్తుండే ఉంటుంది. 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చాను, ఇక నుంచి కష్టపడి కార్మికులు లాభాలు తేవాలని. అయ్యా కార్మికుల కష్టం లేకపోవడం వల్ల కాదు లాభాలు రాకపోవడానికి. లాభాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రైవేటు వాడుకోమో మీరు చౌకగా ముడి పదార్థం తయారు చేసుకునే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీకి క్యాప్టివ్ మైన్స్ లేదు. ఇది వదిలేసి కార్మికులు కష్టపడి లాభాలు తెచ్చారు. కార్మికులు ఎంత కష్టపడి లాభం ఎట్లా వస్తుంది? ఆడ మిట్టలు కోమో 500 రూపాయలకు రా మెటీరియల్, విశాఖ స్టీల్ ప్లాంట్ 5,000 రూపాయలు రా మెటీరియల్. కార్మికులు ఎంత కష్టపడ్డా ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అందువల్ల కష్టపడాల్సింది కార్మికుడు కాదు, కష్టపడాల్సింది రాజకీయ నాయకులు, కష్టపడాల్సింది 25 మంది ఎంపీలు, కష్టపడాల్సింది మంత్రులు, కష్టపడాల్సింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు. అయ్యా మీరు ఢిల్లీలో కూర్చొని మా క్యాప్టివ్ మైన్ తెప్పియండి విశాఖ స్టీల్ ప్లాంట్కి, సమస్య పరిష్కారం అవుతుంది. మీరు ఎక్కడ నష్టం కాదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్తాను నేను. 11,000 కోట్లు ఇచ్చాం, ఒక ఏడాదికో 2 ఏళ్ళకో నష్టాలు మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఇది ఇనీషియల్గా తాత్కాలికమే. అసలు మూలం ఎక్కడుంది? రా మెటీరియల్ కాస్ట్ అబ్నార్మల్గా ఉంది స్టీల్ ప్లాంట్కు. ప్రైవేట్ ప్లాంట్లతో పోటీ పడలేని దుస్థితికి అది కారణము. ఆ ప్రాబ్లం ఉన్నంత కాలం ఇవాళ నష్టం లేకపోయినా రేపు నష్టం వస్తుంది. అందువల్ల ఇందులో రాజకీయ కుట్ర. నేను నా యూట్యూబ్లో హెడ్లైన్ కూడా పెట్టాను, విశాఖ స్టీల్ ప్లాంట్పై కుట్ర అని. ఏంటి ఆ కుట్ర అంటే, చూడు మేము 11,000 కోట్లు ఇచ్చినా ఈ కార్మికులు పనిచేసి వస్తలేరు, ఈ ట్రేడ్ కార్మిక సంఘాలు పెట్టుకుని గొడవలు చేస్తున్నారు, కార్మికులు పనిచేయక బద్ధకం వల్ల ఇలా జరిగింది, ప్రభుత్వ రంగం పనిచేయదు, అందుకే మేము అమ్మేస్తామంటారు. అందువల్ల 11,000 కోట్లు ఇచ్చినా స్టీల్ ప్లాంట్ నష్టాలు పోలేదు అని ప్రజల్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని విలన్లుగా చూపి, స్టీల్ ప్లాంట్ను దోషిగా చూపి దాన్ని మళ్ళీ అమ్మకానికి సిద్ధం చేస్తారు. ఇవాళ అంటున్నా, మీరు చూడండి, ఒక 2 ఏళ్ల తర్వాత జరగకపోతే చూడండి ఇదే. సో ఇక్కడ అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వ వాళ్ళ రాజకీయ నాయకుడు కాదు కనుక ఆ దీపం సెక్రటరీ ఆయన ఉన్నది రాసి పంపాడు, ప్రభుత్వ విధానాన్ని పంపాడు. రాజకీయ నాయకులు అంటే దానికి రకరకాల ట్విస్టులు, కలరింగ్లు ఇస్తారు. సో కలరింగ్ అధికారికి ఏం పని, ఆయనకు అవసరం లేదు కదా కలరింగ్ ఇచ్చుకోవడం. సో ఆయన ఉన్నది రాసి పంపాడు. నిజమే మేము అమ్మాలని నిర్ణయం తీసుకున్నాం, ఇప్పటికి కూడా అదే నిర్ణయం కొనసాగుతుంది, అందులో ఏం మార్పు లేదు అన్నాడు. మరి ఎందుకు ఇచ్చారు మీరు 11,000 కోట్లు అమ్మదలుచుకుంటే? ఎందుకు ఇచ్చారంటే ముస్తాబు చేయడానికి, ఎందుకు ఇచ్చారంటే బదనాం చేయడానికి. అంటే మేము 11,000 కోట్లు ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడతలేదు అని మళ్ళీ బదనాం చేసి ప్రజల అభిప్రాయాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మార్చడానికి చేశారు. అది క్లియర్గా అర్థమైపోయింది కదా. సో అందువల్ల రా మెటీరియల్ కాదు, మేమన్నది ఏంటి, స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉన్నాయి. ఆ స్టీల్ ప్లాంట్కున్న నష్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని ఈక్విటీగా మార్చుకోండి. అంటే ఆ అప్పులు, నష్టాలు కాదు, స్టీల్ ప్లాంట్కు అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల్ని మీరు ఈక్విటీగా మార్చుకోవచ్చు. ఎంత అప్పులు ఉన్నాయి? స్టీల్ ప్లాంట్కు 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కు ఒక 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి అనుకుంటాను, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ అరౌండ్ అంతే, 1%. సో 20,000 crores అప్పులు ఉన్నాయి. ఈ 20,000 కోట్ల అప్పులు స్టీల్ ప్లాంట్ కనుక
7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కనుక వస్తే మొత్తం అప్పులు తీరిపోతాయి. ఒక్క సంవత్సరంలో తీరిపోతాయి. ఒక్కటే 1 ఇయర్ సరిపోతుంది. మరి ఈ అప్పులు కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకొని ఆ తర్వాత దాన్ని మళ్ళీ కావాలంటే స్టీల్ ప్లాంట్ కొనేసుకొని డబ్బులు చెల్లించి క్లోజ్ చేయగలుగుతుంది. ఇది గతంలో ఇచ్చింది అదే ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటారు. సో ఇలా మీకు అదొక మార్గం, మీరు ఈక్విటీని వాడరు. ఇదేమి ప్రభుత్వ రంగ సంస్థకు మీరేం తేరగా ఇచ్చిందేం కాదు. వోడాఫోన్ అనుకుంటాను, వోడాఫోన్లో ఆ రోజు మీరు కూడా చూపెట్టారు. వోడాఫోన్. సో వోడాఫోన్కు కేంద్ర ప్రభుత్వం అప్పుల్ని వాటాలుగా మార్చుకుంది. భారీగా నష్టాలు వస్తున్నా, ఇప్పుడు దీనికి 20,000 కోట్లు, వోడాఫోన్కి అయితే 1,00,000 కోట్లు ఉన్నట్టుంది. భారీగా నష్టాలు వస్తున్న ఒక టెలికాం ప్రైవేట్ కంపెనీకి ఉన్న అప్పుల్ని కేంద్ర ప్రభుత్వం వాటాగా మార్చుకుంది. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. సెంటర్ తన లోన్ను వాటాగా వోడాఫోన్లో మార్చుకుంది అని. మరొక నష్టాలు 1,00,000 కోట్లు నష్టాలు వస్తున్న ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఉన్న అప్పులోమో కేంద్రం వాటాగా మార్చుకుంటుంది. ప్రభుత్వ రంగ కంపెనీకి ఉన్న బాగా నడవగలిగే సామర్థ్యం ఉన్న 2,00,000 కోట్ల ఆస్తులున్న స్టీల్ ప్లాంట్ కంపెనీలు ఉన్న అప్పుల్ని వాటాగా మార్చుకుని వచ్చిన నష్టం ఏంటండి? అప్పు 20,000 కోట్లు, ఆస్తులు 2,00,000 కోట్లు కదా. సో కేంద్ర ప్రభుత్వం నష్టం ఎక్కడ ఉంటుంది చెప్పండి? దాన్ని వాటాగా మార్చుకుంటే జీరో లాస్ కదా, బ్రహ్మాండమైన లాభం కదా. ఆ నష్టాలు వస్తున్న దివాలా తీసే కంపెనీలోమో మీరు అప్పులను వాటాలుగా మారుస్తారు. అలా 10 రెట్లు అప్పుల కన్నా 10 రెట్లు ఎక్కువ ఆస్తులున్న కంపెనీలోమో మీరు అప్పును వాటాగా ఎందుకు మార్చరు? ఇది ఎందుకంటే ఇది చేస్తే ఏమవుతుందంటే స్టీల్ ప్లాంట్కు వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఆ వర్కింగ్ ఇవాళ స్టీల్ ప్లాంట్ తనకు కావలసిన 15 రోజుల అవసరమైన బొగ్గు కొనుక్కోలేకపోతుంది. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న విద్యుత్ కేంద్రము తన స్టీల్ ప్లాంట్ విద్యుత్ అవసరాలను తీర్చుకోగా రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్కు విద్యుత్ సరఫరా చేసేది. అలాంటిది ఈరోజు బొగ్గు అందుబాటులో లేక స్టీల్ ప్లాంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుక్కొని విద్యుత్ బకాయిలు పడాల్సిన కర్మ పట్టింది. దీనికి కారణం ఏంటి మరి? దీనికి కారణం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ లేదు. ఐరన్ ఓర్ అవసరమైనంత కొనుక్కొని పెట్టుకోలేరు, కోల్ అవసరమైనంత పెట్టుకోలేరు. దానివల్ల 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడే ఉంటుంది, 3 నడిపించేటువంటి పరిస్థితి ఉండదు. 100% ఉన్న ఫెసిలిటీ ప్రొడక్షన్ వాడుకోలేరు. ఆఖరికి రైల్వే వ్యాగన్లను కూడా రైల్వే శాఖ కేటాయించదు. ఎంత అన్యాయమో చూడండి. పోనీ నానా కష్టాలు పడి తంటాలు పడి ఎక్కడన్నా బొగ్గు కొనుక్కొచ్చుకుందాం, ఇనుపగానే కొనుక్కొచ్చుకుందాం అనుకుంటే దాన్ని రవాణా చేసేందుకు రైల్వే వ్యాగన్లు కూడా టైంకి ఇవ్వరు. ఇంత వివక్ష స్టీల్ ప్లాంట్ పట్ల చూపుతుంటే దీనికి పరిష్కారం ఏంటి? అయ్యా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ సంస్థ. 2 కంపెనీలు భారత ప్రభుత్వంలో ఉండడం ఎందుకు? ఒకటే చేయొచ్చు కదా. మీరే చేశారు కదా, ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు కదా. మీరు ప్రభుత్వ రంగ బ్యాంకులు కన్సాలిడేట్ చేయలేదా? బ్యాంకుల విలీనం చేయలేదా? మరి మీరు బ్యాంకుల విలీనం చేసి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారే, స్టీల్ ప్లాంట్ల విలీనం ఎందుకు చేయరు అని అడుగుతున్నాం. మీరు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీలో విలీనం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు లేదు, సమస్య పరిష్కారం అయిపోయినట్టే. ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ కొరత లేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర 200 ఏళ్ల స్టీల్ ప్రొడక్షన్కి అవసరమైన ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, 200 ఇయర్స్. ఇక ప్రాబ్లం ఏమున్నదండి? ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రొడక్షన్ కెపాసిటీకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీగా తన ప్రొడక్షన్ టార్గెట్ను వికసిత భారత్లో భాగంగా, నరేంద్ర మోడీ విజన్లో భాగంగా భారీగా స్టీల్ ప్రొడక్షన్ను పెంచాలి అని టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ రీచ్ చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇప్పుడు ఉంటే 20 మిలియన్ టన్ ప్రొడక్షన్ కెపాసిటీకి కావలసిన మ్యాన్ పవరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండు, టెక్నికల్ నోహౌ, మేనేజీరియల్ కెపాసిటీ అన్నీ స్టీల్ ప్లాంట్కు ఉన్నాయి. అంటే అది ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అయిన విశాఖ స్టీల్ విలీనం చేస్తే ఇది విన్ విన్ పార్ట్నర్షిప్. మరి ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ పట్టుబట్టరు? ఆ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పట్టించుకోలేదు, మీరెందుకు పట్టించుకోరు?
ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో నా పైన మోడీ ఆధారపడి లేడు కదా, నేను ఏం చేయగలను అని చేతులెత్తేసాడు. ఆయన కంటే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కనుక మోడీతో ఫైట్ చేయలేకపోయాడు. మీకేం ప్రాబ్లం మరి? మీకేం లేవంటున్నారు కదా. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మనగడే తెలుగుదేశం పైన ఆధారపడింది కదా. ఇవాళ తెలుగుదేశం పార్టీ కనుక ఒక్క అల్టిమేటం ఇస్తే జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ ఒక్కసారి దూకడం రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ మూమెంట్ చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని నితీష్ కుమార్ వెంటనే తీసుకొని రెడీగా ఉంది. దాంతో ఎన్డీఏ ప్రభుత్వమే మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు మోడీ ఇవ్వడాన్ని మనకు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం కాదు, అవసరం లేని ఖనిజాలు కూడా ఇస్తారు. ఇంకా అది కూడా ఉంచుకోండి, ఈ ఖనిజం మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అని. వర్కింగ్ క్యాపిటల్ కాదు, సేవింగ్ క్యాపిటల్ కూడా ఇస్తారు. డబ్బులు దాచుకొని పెట్టుకోండి బ్యాంకులో. ఎందుకని ఇది ఎందుకు ఇవ్వరు అంటే ఈ ఫండమెంటల్ క్వశ్చన్ రాకుండా కేంద్ర ప్రభుత్వానికి పబ్లిక్ రిలేషన్ చేయడం, పబ్లిసిటీ చేసడానికి తెలుగు రాష్ట్రాల నాయకులు తమ అవసరాలు తమ ప్రయోజనాలు వదిలేసి తమ రాజకీయ బాసులకు ఇమేజ్ మేనేజ్మెంట్ ఇంద్రుడు చంద్రుడు అని చెప్పుకోవడానికి ఇక్కడ ఉపయోగపడుతున్నారు. సో నిజంగా తెలుగు ప్రజలు ఆ బాధతో చెప్తున్నారు, అయ్యా స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించడానికి అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్న ప్లాంట్ అది. సో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఖర్చులు పెట్టాలి అని చెప్పి ఇది ప్రైవేటీకరించాలి, ప్రజల టాక్స్ పేయర్స్ భారాన్ని ఎందుకు పెట్టాలంటారు. నేను జయప్రకాష్ నారాయణ గారు, సార్ ఒక్కసారి మీరు చెప్పండి సార్, ఎన్ని వేల కోట్ల భారం సార్ కేంద్ర ప్రభుత్వం? ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఇంతవరకు చరిత్రలో కేంద్ర ప్రభుత్వం పెట్టింది 5,000 కోట్ల పెట్టుబడి, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ భారం అయిందండి? సో అంటే ఎందుకు జేపీ గారు కూడా ఉదరిస్తారు, ఆయన ఒక చాలా క్రెడిబుల్ వాయిస్ కదా. అన్ఫార్చునేట్లీ క్రెడిబుల్ వాయిసెస్ కూడా ఒక రాంగ్ నోషన్స్ రాంగ్. నేను అందుకే టీవీ ఛానల్లో గంట పైన డిస్కస్ చేశాం. నేను అడిగిన క్వశ్చన్ అది, మీరు చెప్పండి సార్ ఎక్కడ భారమైందో. స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, ఎన్ని వేల కోట్లు తీసుకున్నది కేంద్రం నుంచి. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి రూపాయి ఇస్తే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది 10 పైసలు కూడా ఇవ్వలే. మరి భారం ఎట్లా అవుతుంది? మీరు జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అన్నాను. ఎక్కడ ఇస్తుంది? మీరు 5,000 కోట్లు పెట్టుబడి పెడితే అంతకు 3 రెట్లు 4 రెట్లు డివిడెండ్ల రూపంలో పన్నుల రూపంలో స్టీల్ ప్లాంటే చెల్లించింది కేంద్రానికి. సో ఇప్పటికీ కూడా నేను సిద్ధమే. పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని గట్టిగా వాదించే నాయకుడు. సో ఆయనతో కానీ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఎవరైనా రానియండి, స్టీల్ ప్లాంట్ నిజంగా ప్రభుత్వం పైన భారమా, ప్రజల సొమ్మును తింటోందా, స్టీల్ ప్లాంట్ కేంద్రం ఎన్ని డబ్బులు ఇచ్చింది, స్టీల్ ప్లాంట్ కేంద్రానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది లెక్క దిద్దాం. స్టీల్ ప్లాంట్ మిట్టల్ మీకు పోస్కో వీటితో సామర్థ్యానికి ప్రొడక్టివిటీ ఏ ఇండికేటర్ అనేది తీసుకోండి. స్టీల్ ప్లాంట్ అందులో తక్కువనా చూద్దాం. వీఆర్ రెడీ టు డిబేట్. సో విశాఖ స్టీల్ ప్లాంట్ను బదనాం చేయకండి, దాన్ని బదనాం చేసి అమ్మకానికి పెట్టకండి. ఆ బదనాంలో రాజకీయ నాయకులు మేధావులు అందరూ భాగస్వాములు కాకండి. మీ సైద్ధాంతిక దృక్పథం కొరకో మీ రాజకీయ అవసరం కొరకో ఇవాళ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ను త్యాగం చేయకండి అని అంటున్నాం. లెట్ us have a డిబేట్. నిజంగానే స్టీల్ ప్లాంట్ పనికి మాలిందైతే అమ్మిపడేద్దాం కాదు, ఇట్స్ ఎ గోల్డ్ మైన్. సో దాన్ని తేరగా అదానికో ఇంకెవరికో అప్పచెప్పడానికి జరుగుతున్న ఎత్తుగడది. సో దాన్ని బదనాం చేసి ఆఖరికి 11,000 కోట్లు ఇచ్చినా ఇది బాగుపడదు, ఎన్ని చేసినా ఇది బాగుపడదు, ఇది మన భారమే అవుతుంది ప్రజలకు అని చెప్పి దాన్ని అప్రతిష్ట పాలు చేసి ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి మీరు అదానికి అప్పచెప్పదలుచుకున్నారు, లేదా ఇంకోరికి అంబానికి అప్పచెప్పదలుచుకున్నారు, మిట్టలకు అప్పచెప్పదలుచుకున్నారు. ఇది ఆరోపణ కాదు, దీపం సెక్రటరీ ఇచ్చిన ఆన్సర్ ఇది, నేను చెప్పింది కాదు కదా. లెట్ ది కూటమి గవర్నమెంట్ ఆన్సర్ ఫర్ ఇట్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేయాలి, అయ్యా ఏంటి మీ వైఖరి ఏంటి అని. ఇక డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు కదా సార్, కష్టపడితేనే ఎవరైనా సంపాదించేది. కానీ చాలామంది యువతనే కాదు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు సార్, బెట్టింగ్ యాప్స్ మోజులో పడి అప్పుల పాలైపోయి బలవన్ మరణాలకు పాల్పడిన పరిస్థితి. సో టీజీఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు చాలా మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే హ్యాష్ట్యాగ్తో ఒక క్యాంపెయిన్ కూడా ఆయన కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే సార్, ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్లో లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అవ్వచ్చు, హర్ష సాయి అనే యూట్యూబరు, తర్వాత లోకల్ బాయ్ నాని అనే ఒక యూట్యూబరు, భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక యూట్యూబరు,
పరేషాన్ బాయ్స్ అనే ఒక యూట్యూబర్స్, వాళ్ళతో పాటు కొంతమంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఉంది అని చెప్పేసి, అండ్ మంచు లక్ష్మి పేరు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది సార్. ఎందుకు ఈ బెట్టింగ్ యాప్ల మాయలో యువత పడుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రభావం చెప్తారు. ప్రభావం 2 రకాలు ఉన్నాయి, మంచి ప్రభావం చూపెట్టచ్చు, చెడు ప్రభావం చూపెట్టచ్చు. గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. సో ఇన్ఫ్లుయెన్సర్ తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను సమాజ హితం కొరకు, లోక కళ్యాణం కొరకు, నోరు లేని మూగజీవుల సాధికారికత కొరకు, ప్రజల పక్షాన మాట్లాడడం కొరకు వాడుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే అది కదా ఆన్సరు. ఇవాళ నాగేశ్వర కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉండి 1 కోటి నుంచి 2 కోట్ల వ్యూస్ ఎవ్రీ మంత్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్. నేను దేని కొరకు వాడుతున్నా? నా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు వాడుతున్నా. సో మనం దేనికి వాడతాం? మనకున్న ఇన్ఫ్లుయెన్స్ అని ప్రజల్లో చైతన్యం కలిగించి, ప్రజల్ని పోరాట పటిమను పెంచి, ప్రజల్లో అవగాహన పెంచడానికి, విజ్ఞానాన్ని పెంచడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండొచ్చు. తమ ఆర్థిక ప్రయోజనాల కొరకు, తాము డబ్బు సంపాదించడం కొరకు, అడ్డదారులలోనైనా డబ్బు సంపాదించడం కొరకు ప్రజల్ని ఒక రాంగ్ డైరెక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అందరూ గొప్ప వాళ్ళే అనుకుంటే చాలా పొరపాటు. సో వాట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, హౌ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ మ్యాటర్స్ కదా. అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, తమకున్న ఇన్ఫ్లుయెన్స్ను సమాజహితం కొరకు వాడుకున్నవాడు రైట్ ఇన్ఫ్లుయెన్సరు. సమాజానికి ఫనంగా పెట్టి తన ప్రయోజనాలు పొందడానికి, వ్యూస్ కొరకో, రెవెన్యూ కొరకో, లేదు వాళ్ళు ఇచ్చే డబ్బుల కొరకో ఎవరు చేసినా, నాకు ఈ ఫలానా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవి ఫాలో అయ్యేవానికి కాదు, అంత సమయం నాకు ఉండదు. నాకు రోజు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఎకనామిక్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, గార్డియను, ఫైనాన్షియల్ టైమ్స్, ఇవి హిందూ, మన మింట్, ఈ పత్రికలని ఫాలో కావడానికే టైం సరిపోతలేదు. అందువల్ల ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవి నేను ఫాలో అయ్యేవానికి కాదు. కానీ మీడియాలో చదువుతున్న వార్తలు అయితే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారని. సో ఖచ్చితంగా అది రాంగ్, దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఇక ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావానికి లోనవుతారు అంటే, దీనికి మొదటి కారణం ఏంటంటే ప్రజల్లో ఉండేటువంటి ఇన్స్టాంట్ కల్చర్. అంటే రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించాలి, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒక ధోరణి, ఒక బలహీనత. ఇన్స్టాంట్ గ్రాటిఫికేషనే కావచ్చు, ఇన్స్టాంట్గా రావాలి అని. మన డబ్బులు ఎప్పుడు కూడా కష్టపడితేనే వస్తాయి. ఎవరో ఒక్కరో ఇద్దరో సంపాదించడం వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఇలా ఎందుకు సంపాదించకూడము అనే ఒక వీక్ మైండ్ సెట్. ఎందుకంటే కష్టపడి సంపాదించాలంటే సమయం పడుతుంది, అడ్డదాలు సంపాదించడం ఈజీ కదా. సో అందువల్ల ఈజీ మనీకి అలవాటు పడిన జనం స్పెక్యులేటివ్ సంపాదన ద్వారా సంపాదించవచ్చు అనేవారు స్టాక్ మార్కెట్లో కూడా డే ట్రేడింగ్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అదొక రిస్కీ అయినా అదొక ఇన్వెస్ట్మెంట్. కానీ డే ట్రేడింగ్ చేసే షేర్లు కొంటుంటారు, అమ్ముతుంటారు. అది కూడా కాదు, ఆఖరికి డంప్ అండ్ బంప్ అంటారు. అంటే సో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ పని కూడా చేస్తున్నారు. ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాళ్ళని, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ఫిన్ఫ్లుయెన్సర్ల పైన కొరడా చూపించడానికి రెడీ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లు కొంటారు, కొని ఆ కంపెనీ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు, ఈ కంపెనీ బ్రహ్మాండంగా సంపాదిస్తారని. సో వీళ్ళ నమ్మి, ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ నమ్మి కొన్ని వేల మంది పెట్టుబడి పెడతారు. దాంతో ఆ షేర్ వాల్యూ బాగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఆ షేర్లు అమ్ముకుంటాడు, లాభం చేస్తాడు. దీన్నే పంప్ అండ్ డంప్ స్కామ్ అంటారు. స్టాక్ మార్కెట్లో ఈ పంప్ అండ్ డంప్ స్కామ్ ఉంది. సో కానీ అల్టిమేట్గా కష్టపడితే డబ్బులు వస్తాయి, తేరగా డబ్బులు రావు అనేటువంటి ఒక ధోరణి ప్రజల్లో రావాలి. అన్ఫార్చునేట్లీ యంగర్ జనరేషన్ కూడా సో రకరకాల మోజుల్లో పడి ఇన్స్టాంట్గా డబ్బులు రావాలి, కష్టపడకుండా డబ్బులు రావాలి, విలాసాల కొరకు డబ్బులు రావాలి అనే ధోరణి సమాజంలో పెరగడం అంటే ఆ పర్సనాలిటీలో ఉండే బలహీనత. అది ఇట్స్ ఎ వీక్నెస్ ఇన్ ద పర్సనాలిటీ. సో స్ట్రాంగ్ ఉన్నవాడు ఎప్పుడూ కూడా కదలడు, మెదలడు. సో వీక్ ఉన్నవాడు ఏంటంటే ఈ ధోరణి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్లో ఇరుక్కుంటాం, కొంత ఓపిక ఉన్నవాడేమో అలాగే ఉండి అది క్లియర్ అయ్యేదాకా ఆగుతారు. ఓపిక లేనివాడు ఏం చేస్తాడు, ఆ సందులకి వెళ్ళి ఈ సందులకి వెళ్ళి వీని దాటి పోదామని చూసి ఎవరికో అలా గుద్దుతాడు.
అందువల్ల ఇక్కడ కూడా ఇదే ధోరణి. మీకు ఆ మ్యాడ్ రష్ ఎందుకు ఉంటుందంటే ఆ వీక్నెస్ ఇన్ ద పర్సనాలిటీ. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ను అన్నిటికీ అనుకరించే ధోరణి. ఇప్పుడు మన దగ్గర సినిమా యాక్టర్లను అనుకరించే ధోరణి. సినిమా యాక్టర్ అంటే దేవుడు. ఆ సినిమాలో ఉన్నది నటనయ్యా, ఆయన నిజ జీవితంలో అలా ఉండడు అని అనుకుంటారా? సో మా దేవుడని అంటారు. బాగా చదువుకున్న యువత కూడా ఒక యాక్టర్ అభిమానులు అయితే ఆ యాక్టర్ దేవుడే వాళ్ళకు. యాక్టర్ ఏం చేసినా అదే రైట్ అంటారు. సో ఈ రకంగా అంటే పారాసైటిక్ టెండెన్సీ అంటే ఒక పరాధీన మనస్తత్వం, ఒక రకమైన భావదాస్యం సమాజంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, పలుకుబడి ఉన్నవారు, పేరున్నవారు, గ్లామరు, వీటి పట్ల వాళ్ళు ఏం చేసినా రైట్ అని. సో ఆ వీక్నెస్ కూడా రెండవ కారణం. అంటే అందుకే మీరు ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు? ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ఇన్ఫ్లుయెన్సర్ల స్వార్థమే కాదు, ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్న వారి బలహీనత కూడా ఉంది. ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్న వారి వీక్నెస్ కూడా, వాళ్ళ వీక్ పర్సనాలిటీ వల్ల కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నారు. సో అందువల్ల ఇది రెండవ ధోరణి. మూడవ ధోరణి ఏంటంటే ప్రాపర్ రెగ్యులేషన్ వ్యవస్థలో లేకపోవడం. ఇది కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా బెట్టింగ్ యాప్. మరి ఎందుకు రెగ్యులేషన్ లేదు? ప్రభుత్వాలు ఎక్కడ నిద్రపోతున్నాయి? వ్యవస్థలు ఎందుకు మాట్లాడలేదు? సో అందువల్ల ఆ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోవడం. మీ గతంలో సజ్జనార్ నెట్వర్క్ మార్కెటింగ్పై కూడా ఇలాగ పెద్ద క్యాంపెయిన్ కూడా చేశారు. సో అందువల్ల మీకు ఎప్పుడైతే ఈ రెగ్యులేషన్ సరిగా పనిచేయదో అదొక. నాలుగవది ఏంటంటే డిటరెన్స్. అంటే ఇలాంటి నేరాలు చేసిన వ్యక్తులకు, ఇలాంటి నేరాలకు ప్రోత్సహించిన వ్యక్తులు, రెండు రకాల వ్యక్తులు. ఒకటి బెట్టింగ్ యాప్స్ నడుపుతున్న వ్యక్తులు, రెండు బెట్టింగ్ యాప్స్ వైపుగా ప్రజల్ని మోటివేట్ చేసిన వాళ్ళు, ఇద్దరు కూడా శిక్షార్హులే. సో ఈ రకమైన వారిపైన కఠినమైన చర్య లేకపోవడం. ఇలా మీడియాలకు కూడా 10 మంది మీద కేసులు పెట్టే వరకు ఇంత చర్చ నడుస్తుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత ఎక్కడో అక్కడే మళ్ళీ మనకు ఇంకో కొత్త ఇష్యూ వస్తే మనం దాంట్లో వెళ్ళిపోతాం. అందువల్ల పరైన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్న సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేదా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అవకాశం ఇస్తున్న ఆ యాప్లు నిర్వహించే వారికి కానీ వారిపైన కఠినంగా వ్యవహరించారనుకోండి, మీకు నెక్స్ట్ టైం ఇది ఒక డిటరెన్స్ లాగా పనిచేస్తుంది. ఆ నిరోధక వ్యవస్థ, ఆ డిటరెన్స్ సరిగా లేకపోవడం కూడా ఒక ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ అంటే సమాజంలో ఉండేటువంటి ఈ పర్యవేక్షణ వ్యవస్థలు, సోషల్ నెట్వర్క్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ నెట్వర్క్ కావచ్చు, ఇలా ఎవరైనా తప్పుదో పడుతుంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి నిలబెట్టగలగాలి. అన్ఫార్చునేట్లీ మనిషి రోజు రోజుకు ఏకాకవుతున్నాడు. సో మనిషి ఒకరోజు ఒకవైపేమో సోషల్ బీయింగ్, మరోవైపేమో ఇండివిజువలైజ్ పర్సనలైజ్ లైఫ్గా మారిపోతుంది. పక్కింటోడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కుటుంబంలో ఎవరేం చేస్తున్నాడో తెలియదు. సో ఆ ఫ్రెండ్స్లో మనం ఇన్వాల్వ్గా మనకేం సంబంధం అనుకుంటాం. సో ఈ కౌన్సిలింగ్ వ్యవస్థలు ఒకప్పుడు ఒక తప్పు చేస్తాడంటే ఇంట్లో అమ్మ నాన్నమ్మ ఉండేది, తాత ఉండేది, తండ్రి ఉండేది, చెల్లి ఉండేది, అన్న ఉండేవారు, ఇంటి పక్క వాడు అనేది అరే పద్ధతి కాదురా అని చెప్పేవాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? సో ఎవరు చెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు. సో ఈ రకమైన ఒక పర్యవేక్షణ వ్యవస్థని కూడా సమాజంలో బలహీనపడడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. సో దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. అన్నిటికీ మించింది ఒక మాఫియా. ఈ బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివన్నీ ఒక మాఫియా లాగా పనిచేస్తాయి. ఒక పెద్ద నెక్సెస్ ఉంటుంది దాని వెనకాల. వాళ్ళకి వెనకాల ఎవడో బలమైన రాజకీయ నాయకుడు ఉంటాడు, ఎవరో బలమైన పోలీస్ అధికారి మద్దతు ఉంటుంది. సో ఈ వ్యవస్థల వెనకాలన్న వ్యవస్థల్ని కూడా ఛేదించాలి. సో బెట్టింగ్ యాప్లకు నిర్వహించగలుగుతున్నారు, ఇన్ని 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్గా నిర్వహించగలుగుతున్నారు అంటే అర్థం ఏంటి? సో దాని వెనకాల ఎంత పెద్ద వ్యవస్థ ఉంటే సాధ్యమవుతుంది? మనం ఈ ఇన్ఫ్లుయెన్సర్ 100 కోట్లు సంపాదించారట, ఈ ఇన్ఫ్లుయెన్సర్ 50 కోట్లు సంపాదించారని చూస్తున్నాను నేను పత్రికల్లో. ఒక ఇన్ఫ్లుయెన్సర్ 100 కోట్లు సంపాదించాలంటే ఇంకా అంతకన్నా ఎన్ని కోట్ల వ్యవహారం జరగాలి? ఇలా క్రికెట్ వస్తే ఎంత బెట్టింగ్ జరుగుతుంది మీరు చూడండి. మీరు కోర్టులు రద్దు చేసినా కూడా కోళ్ళ పందాలు జరగడం లేదా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇనాగ్రేట్ చేయడం లేదా? కోళ్ళ పందాలని హైకోర్టు నిషేధించింది కదా. సో కోళ్ళ పందాల పేరిట 100 కోట్ల వ్యవహారం నడవడం లేదా? రాజకీయ నాయకులు గర్వంగా కోళ్ళ పందాలు ఇనాగ్రేట్ చేస్తున్నారు కదా. చట్టాన్ని నాయకులే ఉల్లంఘిస్తున్నారు. ఏ జనం ఉల్లంఘించాలా? క్రికెట్ IPL చేస్తుంది ఇప్పుడు. మీరు చూడండి ఎంత భారీగా బెట్టింగ్ ఉంటుందో. ఇందులో పొలిటికల్ లీడర్లే పెద్ద పాత్ర. చాలామంది పొలిటీషియన్స్ కూడా ఈ బెట్టింగ్లలో ఉంటారు. సో ఇవాళ ఒకటి దొరికే వరకు మనం వాళ్ళ బకరా చేస్తాం. కానీ పెద్ద పెద్ద పలుకుబడి కలిగిన వ్యవస్థలు ఉన్నది వెనకాల.
అందువల్ల ఈ మాఫియా స్ట్రక్చర్స్ను కూడా ఛేదించేది బెట్టింగ్ అనేది అంత తొందరగా ఆగదు. రైట్ సార్. ఇక ఉక్రెయిన్ రష్యా వార్ 24 ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయింది. దాదాపు 3 ఏళ్ళు దాటేసిన పరిస్థితి. ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందా అని చెప్పి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. యుద్ధానికి పాక్షిక విరామం రష్యా అధ్యక్షుడు పుతిన్ సుముఖత వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త సార్. అంటే పాక్షికంగా విరామమా లేకపోతే ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంటుందా? ట్రంప్ ఈ అవకాశాలు ఉంటాయా అనేది ఊహాగానం. ఊహాగానాలు యుద్ధం విషయంలో చేస్తే ఎట్లా? అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం అసెస్ చేయగలం తర్వాత తప్ప ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడు స్పెక్యులేట్ చేయకూడదు. అందులో వార్ గురించి అసలే స్పెక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే అనేక ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. చివరి నిమిషాల్లో ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు కుదిరింది ఏంటి అంటే అమెరికా ఒక ప్రతిపాదన చేసింది. 30 రోజుల కాల్పుల విరమణ జరిపి ఆ కాల్పుల విరమణ సమయంలో సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరగాలి అని. సో ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఇప్పుడు రష్యా కూడా ఒక రకంగా అంగీకరించింది అని అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ పుటిన్ మాట్లాడుకున్న తర్వాత వైట్ హౌస్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే అమెరికా ప్రతిపాదనను రష్యా అంగీకరించింది అని. అయితే అంగీకరించడంలో షరతులు వర్తిస్తాయి అనే రీతిలో అంగీకరించినట్టుంది. అంటే మొత్తం అన్ని రకాల కాల్పులు ఆగిపోవాలి అన్ని చోట్ల అని అమెరికా ప్రతిపాదిస్తే 30 రోజుల పాటు పాక్షికమైన కాల్పుల విరమణ పార్షియల్ సీజ్ ఫైర్కు రష్యా అంగీకరించినట్టుంది. ఎందుకంటే ఈ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం మీకు ఈ ఎనర్జీ పవర్ విద్యుత్ వ్యవస్థలు ఇంధన వ్యవస్థలు వీటిపైన దాడులు ఆపుతాము అని. సో ఇదొక తర్వాత నెక్స్ట్ ఫేజ్ సీజ్ ఫైర్లో మీకు బ్లాక్ సీ పైన కాల్పుల విరమణ జరుగుతుందని, తర్వాత పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ జరుగుతుందని. అందువల్ల ఇది ఇమీడియట్గా ఒక వెసులుబాటు అయితే ఇస్తుంది. ఎందుకంటే వారంటే ప్రతిరోజు కొన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం, వారంటే కొన్ని వందల కోట్ల ఆస్తి నష్టం, వారంటే రక్తపాతం. కనుక ఒక్కరోజు కాల్పులు ఆగినా ఆ మేరకు ఉపయోగమే. సో అందువల్ల డెఫినెట్గా మనం ఆహ్వానించాలి. ఉక్రెయిన్ వార్కు పాక్షిక కాల్పుల విరమణ జరిగినా అది ఉపయోగం. కానీ ఫండమెంటల్ ఇరిటెంట్స్ అనేది ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. సో దీనిపైన అవగాహన కుదరడం అనేది అంత ఈ సులభమైన విషయం కాదు. ఫండమెంటల్ ఇరిటెంట్స్ ఏంటి? ఒకటి, రష్యా ఈ బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ భూమిలో ఉక్రెయిన్కు చెందిన ఒక 20% ల్యాండ్ ఆక్రమించింది. 20% ల్యాండే కాదు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ బార్డర్లో ఉన్న జెఫ్రోజియా పవర్ ప్లాంట్ కూడా రష్యా అధీనంలో ఉంది. అలా దీనికి బదులుగా ఉక్రెయిన్ ఒక దశలో రష్యన్ భూభాగంలోకి వెళ్ళి కరస్క్ అనేటువంటి ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. ఉక్రెయిన్ ఆలోచన ఏముండే అంటే ఎప్పుడైనా చర్చలకు కూర్చున్నప్పుడు మీరు ఈస్టర్న్ యుక్రెయిన్ అంటే లుహాన్స్క్, డొనెస్క్, డాంబాస్ ఈ ప్రాంతాల్లో రష్యా తూర్పు ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న 20% ల్యాండ్ మీరు వెకేట్ చేస్తే కరస్క్ ప్రాంతంలో మేము ఆక్రమించుకున్న ల్యాండ్ వెకేట్ చేస్తాం. సో ల్యాండ్ ఎక్స్చేంజ్ ద్వారా ఒప్పందం కుదురుతుంది అనేది ఉక్రెయిన్ ఆలోచన. కానీ జరిగిన పరిణామం ఏంటంటే ట్రంప్ పవర్లోకి వచ్చి ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వనని ప్రకటించి యుద్ధ భూమిలో రష్యాకు ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఆపరేషన్ కరస్క్ పుటిన్ చేపట్టడానికి ట్రంప్ వెసులుబాటు ఇచ్చాడు. మధ్యలో ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా నిలిపివేశాడు, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేశాడు, క్లియర్గా పుటిన్కు మద్దతుగా యునైటెడ్ నేషన్స్లో ఓటేశాడు, మాట్లాడాడు, యూరప్కు దూరమయ్యాడు. ఈ పరిణామాలన్నీ కూడా రష్యాకు స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇచ్చింది, బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో రష్యా ఏం చేసిందంటే తాము ఉక్రెయిన్కు కోల్పోయిన కరస్క్ ప్రాంతంలో ల్యాండ్లో 90% రిక్లెయిమ్ చేసుకుంది. అందువల్ల ఉక్రెయిన్ బలగాలను వెనక్కి నెట్టి రష్యా తన ప్రాంతాన్ని తిరిగి తెచ్చుకుంది. ఎందుకంటే నార్త్ కొరియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాకు చెందిన 10,000 మంది సైనికులు రష్యా తరఫున ఉక్రెయిన్ బలగాలపైన ఈ కరస్క్లో పోరాడారు. సో ఉక్రెయిన్ ఆలోచన ఏముండే అంటే రష్యా గనక ఈ కరస్క్ ప్రాంతాన్ని కాపాడుకోవటానికి తన బలగాల్ని
కనుక అటువైపు తిప్పితే ఈస్టర్న్ యుక్రెయిన్లో తాము కోల్పోయిన ల్యాండ్ను కొంతైనా తిరిగి తెచ్చుకోవచ్చని ఉక్రెయిన్ అంచనా వేసింది. ఎందుకంటే ఈస్టర్న్ ఉక్రెయిన్లో బ్యాటిల్ నడుస్తుంది, ఆడ కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ అప్పర్ హ్యాండ్ సాధించింది. సో ఆటోమేటిక్గా కరస్క్ను కాపాడుకోవాలంటే ఈస్టర్న్ యుక్రెయిన్లో రష్యన్ డిఫెన్స్ వీక్ అవుతుంది. కానీ పుటిన్ ఏం చేశాడు, ఈ ఈస్టర్న్ యుక్రెయిన్లో ఉన్న తన బలగాల్ని కదిలించకుండా కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్తో ఫైట్ చేయడానికి ఆపరేషన్ కరస్క్లో భాగంగా కరస్క్ అంటున్నారు. దాంట్లో భాగంగా నార్త్ కొరియాతో ఒప్పందం చేసుకొని నార్త్ కొరియన్ సోల్జర్లు 10,000 మంది వచ్చి ఒక రష్యా తరఫున ఫైట్ చేశారు. దీంతో ఉక్రెయిన్కోమో అమెరికా బలగాలు ఇవ్వమంటే ఇవ్వలేదు, యూరప్ బలగాలు ఇవ్వమంటే ఇవ్వలేదు. కానీ రష్యా ఈస్టర్న్ యుక్రెయిన్లో తన రెయిన్ఫోర్స్మెంట్లను తన మిలిటరీ బలగాలను తగ్గించాల్సిన అవసరం లేకుండానే ఆపరేషన్ కరస్క్ పూర్తి చేసింది. దాంతో ఇప్పుడు ఉక్రెయిన్కు బార్గెనింగ్ చిప్ లేదు. అంటే ఇప్పుడు ఉక్రెయిన్ ఈ శాంతి ఒప్పందాన్ని హ్యూమిలియేటింగ్గా ఒప్పుకోవాల్సింది, అవమానకరంగా. అంటే తన 20% భూభాగాన్ని కోల్పోయి, పైగా ట్రంప్ క్లియర్గా అమెరికా ఏమంటుంది మర్చిపోండి అంటున్నది. 2014 కన్నా ముందున్న ఉక్రెయిన్ బార్డర్ సాధ్యం కాదు అని పుటిన్కి అనుకూలంగా అమెరికా మాట్లాడుతుంది. సో అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ ఉంది పుటిన్కు. తర్వాత స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ కూడా పుటిన్కే ఉంది. ఎందుకంటే అమెరికా రష్యా కలిసి వచ్చి ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే ఇవాళ 3 ఏళ్ల తర్వాత కూడా రష్యా ఉక్రెయిన్ ఓడించలేకపోయింది కలిసి వచ్చిన కారణాన. వాస్తవంగా 2022లో వార్ మొదలైనప్పుడు ఊహించింది ఏంటంటే ఒక వారం రోజుల కన్నా ఎక్కువ ఉక్రెయిన్కు పట్టదు, ఉక్రెయిన్ పడిపోవటానికి అని. ఒక దశలో కీవ్ ఉక్రెయిన్ రాజధానికి 20-30 కిలోమీటర్ల దగ్గరికి కూడా రష్యన్ బలగాలు వచ్చాయి. ఆ దశలో అమెరికా యూరప్ల సహకారం వల్ల అమెరికా $65 బిలియన్ మిలిటరీ సాయం చేసింది, యూరప్ $51 బిలియన్ మిలిటరీ సాయం చేసింది, ఆయుధాలు ఇచ్చింది, ఇంటెలిజెన్స్ షేర్ చేసింది. దీంతో ఉక్రెయిన్ 3 ఏళ్లుగా యుద్ధం చేయగలిగింది. వాస్తవంగా వారం రోజులు కూడా పట్టకపోవు. అందువల్ల యుద్ధ భూమిలో అమెరికా యూరప్ల సహకారంతో ఉక్రెయిన్ పోరాడగలిగింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, అమెరికా సహాయం చేయనని ప్రకటించేసింది. మీరు మధ్యలో ఈవెన్ ఆపేసింది కూడా, ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా. యూరప్ ఒక్కటే ఉక్రెయిన్కు సహకరించినా కూడా ఉక్రెయిన్ నిలబడలేదు. పైగా అమెరికా నేరుగా రష్యాకు మద్దతు ఇస్తోంది, రష్యాతోనే ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. సో ఈ ప్రక్రియ స్ట్రాటజిక్గా కూడా పుటిన్కి అప్పర్ హ్యాండ్ ఇచ్చింది. అంటే ద వరల్డ్ ఆర్డర్ హస్ చేంజ్. ట్రంప్ అధికారంలోకి వచ్చాక రష్యాకు అనుకూలంగా వరల్డ్ ఆర్డర్ను ట్రంప్ మార్చేశాడు. సో ట్రంప్ రష్యాకు అనుకూలంగా మారిపోయాడు. ట్రంప్ ఎందుకు మారుతున్నాడు అంటే ట్రంప్ కారణాలు ట్రంప్కు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఎందుకంటే ఎలాగూ ఉక్రెయిన్ నిలబడదు, బలవంతులతో స్నేహం చేస్తే తనకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఉక్రెయిన్లో ఇంకా బలహీనపడితే ఉక్రెయిన్ తన రేర్ ఎర్త్ మెటల్స్లో 50% ఇచ్చేస్తుంది. రష్యాను దగ్గర తీసుకొని చైనాను ఎదుర్కోవాలి. దీన్ని రివర్స్ కిసింజర్ డిప్లొమసీ అంటారు. 70sలో కిసింజర్ అమెరికన్ ఫారిన్ పాలసీ నడుపుతున్న రోజుల్లో, ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్న రోజుల్లో అనుసరించిన విధానం ఏంటంటే సోవియట్కు చైనాకు విభేదాలు వస్తే చైనాను దగ్గరికి తీసి సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేసే పని కిసింజర్ చేశాడు. ఇప్పుడు కిసింజర్ డిప్లొమసీకి రివర్స్గా రష్యాను దగ్గర తీసుకొని చైనాను ఐసోలేట్ చేయాలి అనేది ఒక వ్యూహం. సో కారణాలు ఏదైనా బ్యాటిల్ ఫీల్డ్లో పుటిన్కి అడ్వాంటేజ్ ఉంది, స్ట్రాటజిక్ రంగంలో కూడా పుటిన్కి అప్పర్ హ్యాండ్ ఉంది. అందువల్ల ఉక్రెయిన్ పరిస్థితి ఏంటంటే ఒక అవమానకరమైనటువంటి ఒప్పందానికి రష్యా ఉక్రెయిన్ అమెరికాలో కుదుర్చుకొని ఉక్రెయిన్ పైన నెడితే ఉక్రెయిన్ యూరప్ ఇంకేమీ చేయలేని దుస్థితిలో ఉంది. అందువల్ల ఇట్ ఇస్ అన్ అన్ఈక్వల్ నెగోషియేషన్స్. ఒక అన్ఈక్వల్ బార్గెన్లో బహుశా శాంతి ఒప్పందం కుదరవచ్చు. ఎందుకంటే ఇంకో మార్గం లేదు కనుక. నేను ఇంతకుముందు వివరించినట్లు బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ రష్యాకే ఉంది, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ రష్యాకే ఉంది. ఉక్రెయిన్కి ఏ రకమైన అడ్వాంటేజ్లో ఉక్రెయిన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో డీల్ కుదిరితే కుదరచ్చు, అది వార్ ఎండ్ చేయొచ్చు. కానీ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయి ఈ రకమైన ఒప్పందానికి కుదుర్చుకోవాల్సిన పరిస్థితి నెట్టివేయబడచ్చు. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.